వృషభ రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఆశించినటువంటి లాభాలను పొందటంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. శ్రమతో ఆ ధనాన్ని పొందేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి మాట పట్టింపులను పట్టించుకోకూడదు. ఎప్పటికప్పుడు కూడా కుటుంబంలో మంచి శాంతి ఉండేటటువంటి విధంగా మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రయత్నాలు కూడా చేస్తుండాలి. అలాగే ఈ వారం మీకు కలగబోయేటటువంటి నూతన పరిచయాల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికి కూడా గొప్పలకు పోయి అనవసరమైనటువంటి ఆర్థిక హామీలు అనేవి ఇవ్వకూడదు. అలాగే ఉద్యోగపరంగా ఈ వారం కొంత ఒత్తిడి పెరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి. పనుల యొక్క ఒత్తిడి పెరగటం వలన మానసికమైనటువంటి ఆందోళన కూడా కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల ప్రయాణాలు తప్పనిసరి అయితే వెళ్ళటం మంచిది. లేదైతే అనవసరమైనటువంటి ఆ దూర ప్రయాణాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా కాలముతో పాటు ధనాన్ని ఎలాగూ కోల్పోతారు. శారీరక మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అవసరమైతే తప్పితే దూర ప్రయాణాలను ఏర్పాటు చేసుకోకూడదు. ఇక ప్రయాణపరమైనటువంటి అంశాల్లో ఈ వారం అన్ని రకాల జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎంత శ్రమకు మీరు గురైతే అటువంటి ఫలితాలు పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి చేపట్టినటువంటి పనులు సులభంగా పూర్తయ్యేటటువంటి అవకాశాలు కనిపించడం లేదు. ఫలితాలు పొందేంత వరకు కూడా ఓర్పుతో, నేర్పుతో, సహనంతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఈ వారం వృషభ రాశి వారు అన్ని రకాల ఇబ్బందులను అధిగమించడం కోసమే, ఆశించిన శుభ ఫలితాలు పొందడం కోసమే దుర్గా అమ్మవారిని పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. దుర్గా కవచమును పారాయణం చేయటం, దుర్గా అమ్మవారి నామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండటం వలన మంచి ధైర్యము, శక్తి ఏర్పడి ఇబ్బందులను అధిగమించేందుకు అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆశీర్వచనం తప్పనిసరిగా మీకు ఉపయోగపడుతుంటాయి.